వార్డ్స్లో కూడా ఈ ఎలక్షన్స్ నామినేషన్ క్యాండిడేట్స్ యొక్క స్క్రూటినీ ప్రాసెస్ అనేది నియర్ బై కంప్లీషన్ స్టేజ్లోకి వచ్చింది. సో విత్డ్రాల్ అనేది ఫిబ్రవరి 3వ తారీఖు మధ్యాహ్నం 3 వరకు ఉంది కాబట్టి దయచేసి విత్డ్రాల్ చేసుకోవాల్సిన వాళ్ళు ముందే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఈవెన్ స్క్రూటినీలో కూడా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా ఆర్డీఓ గారికి రేపు అప్పీల్ చేసుకోవచ్చు. 1వ తారీఖు రేపు ఆర్డీఓ ఇస్ అప్పీలింగ్ అథారిటీ ఫర్ ఆర్డీఓ జనగాం మున్సిపాలిటీ అండ్ ఆర్డీఓ ఘన్పూర్ ఫర్ ది ఆర్డీఓ ఘన్పూర్ మున్సిపాలిటీ. సో అదర్వైజ్ ఆల్ ద ఇష్యూస్ హ్యావ్ బీన్ టేకెన్ కేర్. ఇంకా ఫామ్ బీస్ చాలామంది ఇవ్వలేదు. ఒక్కొక్క వార్డులో there are multiple party candidates who have been aspired and filed a nomination. కాంగ్రెస్ తరపున చాలామంది ఉన్నారు, బీఆర్ఎస్ బీజేపీలో చాలామంది ఉన్నారు కాబట్టి సో హూఎవర్ గివ్స్ ద ఫామ్ బి వాళ్ళకే ఆ కరస్పాండింగ్ పార్టీ గుర్తు అనేది వస్తుంది. మిగతా వాళ్ళు ఇండిపెండెంట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో దయచేసి అది విత్డ్రాల్ అయ్యేలోపు కూడా అది కూడా దయచేసి ఆర్ఓకి సబ్మిట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో వన్స్ ఇస్ నామినేషన్ ప్రాసెస్ ఈజ్ ఓవర్, బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కూడా మేము ప్లాన్ చేసుకున్నాము. ఆల్రెడీ వుమెన్ పేపర్స్ మనకు రావడం జరిగింది. సో ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సింబల్ ఆర్డర్తో పాటు 3వ తారీఖు సాయంత్రం మనకి వస్తుంది కాబట్టి సో 4వ తారీఖు ఆర్ మ్యాక్సిమం 5వ తారీఖు కల్లా అది బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కూడా వార్డ్ వైజ్ ప్రింటింగ్ చేసుకొని మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ కోసం ఇస్తాము. పోస్టల్ బ్యాలెట్తో పాటు సర్వీస్ ఓటర్స్ కూడా పోస్టల్ బ్యాలెట్ కూడా ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఓటర్ స్లిప్స్ కూడా 2 days బిఫోర్ ది ఎలక్షన్ ప్రాసెస్ ముందు ఓటర్ స్లిప్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా వెబ్ కాస్టింగ్ 100%, జిల్లాలో ఉన్న ప్రతి పోలింగ్ స్టేషన్ 100% వెబ్ కాస్టింగ్ అండ్ 100% మైక్రో అబ్జర్వర్ కూడా మనం పెడుతున్నాము. సో ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ రాకుండా పోలీస్ మా దగ్గర సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ప్రతి మున్సిపాలిటీలో 6 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో 12 పోలింగ్ స్టేషన్స్కి ఎక్స్ట్రా అడిషనల్ పోలీస్ ఫోర్స్ ప్లస్ ప్రతి లొకేషన్లో వెబ్ కాస్టింగ్ అండ్ ఆల్సో మైక్రో అబ్జర్వర్ పెట్టుకొని ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యలో ఈ యొక్క ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి జిల్లా యంత్రాంగం మొత్తం కృషి చేస్తున్నాము. అండ్ కౌంటింగ్ ప్రక్రియ కూడా కౌంటింగ్ ట్రైనింగ్ కూడా 2-3 రోజుల్లో స్టార్ట్ చేస్తాము. అండ్ పోలింగ్ పర్సనల్ కూడా సెకండ్ ర్యాండమైజేషన్ చేస్తాము. సో మోస్ట్లీ 3వ తారీఖు సెకండ్ ర్యాండమైజేషన్ తర్వాత కూడా ట్రైనింగ్ ఆఫ్ పోలింగ్ పర్సనల్ కూడా కంప్లీట్ చేసుకొని థర్డ్ ర్యాండమైజేషన్ ఎలక్షన్కి 9th డేట్కి మనం థర్డ్ ర్యాండమైజేషన్ చేసుకొని పోలింగ్ పర్సన్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. సో మెషినరీ మెటీరియల్ అన్ని విధంగా కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా సన్నద్ధతో ఉన్నాం. థ్యాంక్ యూ.